చెప్పాలమ్మా, మరి ఎలా తెచ్చుకోగలిగావు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా దగ్గరికి రావాలని ఎందుకు అనిపించింది? నెల్లూరు నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావు? వచ్చాక ఏమైంది? పెళ్ళయి 5 ఏళ్ళు అయినా, ఒక బిడ్డ పుట్టి 4 ఏళ్ళు అయినా, మరలా రెండోసారి ప్రెగ్నెన్సీ రాక 4 సంవత్సరాలు ఇబ్బంది పడాల్సి వచ్చింది. మరి బయట అంతా ఎందుకు రావట్లేదు అని మళ్ళీ మళ్ళీ చూపిస్తుంటే, మాకు ఆల్రెడీ ఒక బిడ్డ పుట్టింది కదండి, మాకు మరలా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు, 4 ఏళ్ళ నుంచి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాము, ఎందుకు రావట్లేదంటే పీసీఓడి వచ్చింది, నీటి బుడగలు వచ్చినాయి, అండాల క్వాలిటీ లేదు నీకు, భర్త వీర్యకణాలు నాశనం అయిపోయింది, మొటిలిటీ లేవు, మార్ఫాలజీ లేవు అని చెప్పి టెరటినో ఆస్తినో జూస్పెర్మియా వచ్చింది అని చెప్పారు. అలాగే కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చింది, ఎక్యూట్ నెఫ్రైటిస్ వచ్చింది, ఎక్యూట్ సిస్టైటిస్ వచ్చింది అని చెప్పి వాటికి మందులు ఇచ్చారు. కానీ ప్రెగ్నెన్సీ రాలా. ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రెగ్నెన్సీ రాకపోతే మరి ఏం చేయాలి అని చెప్పి వాళ్ళు కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తూ మన వీడియోని చూసి యూట్యూబ్లో మన దగ్గరికి వచ్చారు. ఎక్కడి నుంచి? నెల్లూరు నుంచి. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే 1 మంత్లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. ఎలా అనేది మనం వారి మాటల ద్వారా విందాం. ఎస్డి సిద్దిక్ గారు, ఎస్డి జువేరియా గారు, నెల్లూరు. భర్త వయసు 28 సంవత్సరాలు, భార్య వయసు 23 సంవత్సరాలు, పెళ్ళై 5 ఏళ్ళు అయింది, ఒక బిడ్డ ఉంది, ఆడపిల్ల చక్కగా ఆరోగ్యంగా పుట్టింది. తర్వాత 4 ఏళ్ల పాటు ప్రెగ్నెన్సీ రాలేదు. మరి అలాంటి వ్యక్తికి మన దగ్గరికి వచ్చాక జస్ట్ 4 వారాల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. ఇదిగో యూరిన్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది డాక్టర్ గారు. మరి ఏమిటి అంటే, అమ్మ ఒక బ్లడ్ టెస్ట్ స్కానింగ్ తీయించుకోవాలి అని చెప్పాం. అక్కడ మాకు నమ్మకం లేదండి, మీ దగ్గరికే వచ్చేస్తాను అని చెప్పి నెల్లూరు నుంచి ఆవిడ ఇక్కడికి వచ్చేసారు. ఇదిగో చూస్తే ప్రెగ్నెన్సీ మేము బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్ టెస్ట్లో బీటా ఎస్సీజీ 400 పైన వచ్చింది, 5 దాటితే చాలు. అలాగే స్కానింగ్కి వచ్చేటప్పటికి స్కానింగ్లో గ్రావిడ్ యూట్రస్ విత్ సింగిల్ ఇంట్రా యూట్రైన్ జెస్టేషనల్ శాక్ 5 వీక్స్ సీన్ అని చెప్పి క్లియర్గా ఇచ్చారు. కిడ్నీలో రాళ్ళు అక్కడే ఉన్నాయి, కిడ్నీ ఇన్ఫెక్షన్ అక్కడే ఉంది, కానీ ప్రెగ్నెన్సీ మాత్రం చక్కగా వచ్చింది న్యాచురల్గా. ఎలా అనేది మనం చూద్దాం. మీలాగా ఇంకా చాలామంది ఉంటారు, ఒక బిడ్డ పుట్టి కూడా రెండో బిడ్డ ఎందుకు పుట్టట్లేదు, మరి ఏంటి జరుగుతుందని భయపడుతూ ఉంటారు. వాళ్ళకి ప్రెగ్నెన్సీ తెచ్చుకునే విధానం అది కూడా న్యాచురల్గా, సింపుల్గా, జస్ట్ మందులతో, అది కూడా 1 మంత్ కూడా పట్ల. ప్రెగ్నెన్సీ కోసం వచ్చాం కాబట్టి తొందరగా వచ్చేసింది, గొడవే లేదు, హాయిగా ఉంటుంది. సో బట్ ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే, ఆవిడ నెల్లూరు నుంచి ఇక్కడికి రావడానికి ప్రధాన కారణము, ఎక్కడికి వెళ్ళినా ఐవీఎఫ్లు, డోనార్లు, సర్జరీలు ఇలా చెప్తున్నారు. ఇవేమీ చెప్పని ప్రదేశం ఇదొకటే. కేవలం మందుల ద్వారా మాత్రమే ప్రెగ్నెన్సీ. అంతే కదా. ఐవీఎఫ్ కి వెళ్దామంటే 50,000 అన్నారు, గ్యారంటీ లేదు అన్నారు. 50,000 పెట్టి గ్యారంటీ లేకుండా వెళ్ళడం నాకు అదే లాసే కదండి. అందుకోసం ఒకేసారి ఇక్కడ పెట్టేస్తే అయిపోతుందని ఫస్ట్ స్టెప్ లోనే మేము పాస్ అయ్యాము. ఇంకా మీకు కూడా వస్తుంది, రాకుండా అసలు ఉండదు. సార్ దగ్గర ఎవ్రీథింగ్ పాసిబుల్. ఒక బిడ్డ పుట్టి 9 ఏళ్ళు, 15 ఏళ్ళు, 25 ఏళ్ళు అయిన వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చారు. ఒక బిడ్డ పుట్టి మళ్ళీ 15 ఏళ్ళు కూడా గ్యాప్లు వచ్చినాయి, 9 ఏళ్ళు గ్యాప్లు వచ్చినాయి. మీరు పాత వీడియోలు వెళ్ళండి, చూడండి. ఎక్కడి అబ్బు డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ అని వెళ్తే మీకు చూడొచ్చు. అందుట్లో ఒక బిడ్డ పుట్టినప్పుడు న్యాచురల్గా పుట్టాయి. తర్వాత వాళ్ళు ఐవీఎఫ్లకు కూడా వెళ్ళారు, పాపం ఆపరేషన్లు కూడా చేయించుకున్నారు, ఆఖరికి డోనార్కి కూడా వెళ్ళారు, రాలా ప్రెగ్నెన్సీలు. కానీ మన దగ్గరికి వచ్చాక ఇలాగే బుడింగిన 1 మంత్లోనూ 2 మంత్స్లోనూ ఆఖరికి టీకాతో కూడా ప్రెగ్నెన్సీలు వచ్చేసి, ఇదేంటబ్బా, అక్కడ ఐవీఎఫ్లు చేసినా రాలేదు, డోనార్కి వెళ్ళినా రాలేదు, మీ దగ్గర టీకాలతో వచ్చేసినాయి, ట్యాబ్లెట్లతో వచ్చేస్తున్నాయి, 1 మంత్ 2 మంత్స్లో కూడా వచ్చేసినాయి. ఏం డాక్టర్ గారు అంటే, కారణం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఒక బిడ్డ పుట్టి మళ్ళీ బిడ్డ పుట్టట్లేదంటే, ఒకసారి భూమిలో పంట పండి మళ్ళీ పంట పండట్లేదు. ఎందుకు? అప్పుడు భూమిలో పంట పండే టైంలో పురుగు లేదు, హార్మోన్ల ఎరువు ప్రాబ్లం లేదు, చక్కగా పంట పండింది. ఇప్పుడు క్రిమి వచ్చింది, పురుగు వచ్చింది, పురుగు వచ్చి విత్తనాలు తినేస్తుంది, తప్పలో పుచ్చులు చేస్తుంది. అలాగే విత్తనాలు అనే వీర్యకణాలని, అండాలని డ్యామేజ్ చేస్తున్నాయి. సరే అని హాస్పిటల్ చుట్టూ తిరిగాము. ఒక్కొక్క దగ్గర 10,000, 20,000 ఖర్చు పెట్టాము, మందులు, టెస్టులు, అంతే. ఇంకా ఐవీఎఫ్కి పోదామా అని చూస్తే లాస్ట్ మూమెంట్లో సార్ వీడియోకి చూసాము. సరే ఇక్కడ ఒక స్టెప్ వేద్దామని చూసాము. ఒక 2 మంత్స్ కోర్స్ తీసుకుని 1 మంత్లోనే
కన్సీవ్ అయ్యారు. అలాగే ఇప్పుడు గర్భసంచిలోను ఆయన వీర్యకణంలోనూ సారం ఉందా లేదా అనే ఎరువులంటే కెమికల్స్ అంటే హార్మోన్స్ అవి మన బాడీలో ఉండాలి. ఆ టైంకి ఉంటే అన్ని పనులన్నీ కరెక్ట్గా జరుగుతాయి. అలాగే ఇక్కడ కూడా హార్మోన్స్ అనేది టెస్ట్ చేసాం. వాటికి సంబంధించి క్రిములకి తొలగించడానికి బిళ్ళలు ఇచ్చాం, హార్మోన్లు సరిచేయడానికి బిళ్ళలు ఇచ్చాం. వీళ్ళకి క్రిములకు సంబంధించి భార్యాభర్తలిద్దరికి సేమ్ మందులు ఇచ్చాం. సేమ్ ఇచ్చారు. కరెక్ట్గా తీసుకోవాలి. ఒకళ్ళు పొద్దున్న తీసుకుంటే సాయంత్రం వదిలేయటం అలా కాకుండా కరెక్ట్గా వాడితే రిజల్ట్స్ మాత్రం పక్కా వస్తుంది. ఇక్కడ భార్యాభర్తలిద్దరికీ టీకా వేసాం. ఎక్కడ అలా వేయరు. ఎంతకాడికి భారీకే టెస్టులు, భారీకే స్కానింగ్లు, భారీకే బ్లడ్ టెస్టులు, భారీకే చంచుడు మందులు ఇస్తారు. కొంతమంది భర్తలు లోపలికి కూడా పిలవరు. అలా కుదరదు. ఇది జోడెడ్ల బండిది. ప్రెగ్నెన్సీ అనేది భార్యాభర్తలిద్దరూ 2 అర్ధముక్కలు. ఈ 2 అర్ధముక్కలు కలిస్తేనే పుల్లు పెట్టి వస్తాడు. విడివిడిగా పిల్లలు పుట్టరు. భర్త సమస్య భార్య సమస్య అనేది కాదు. సమస్య ఎవరి దగ్గర ఉన్నా తొలగించుకుని ఒక బిడ్డని పొందితే ఇద్దరు నింద నుంచి బయటపడతారు అని చెప్పి నేను ఇద్దరికీ టెస్ట్ చేసి ఇద్దరు ఒంట్లో ఉన్న రుగ్మతలకి మందులు ఇచ్చి పంపించాను. కరెక్ట్గా 2 నెలలకి ఫస్ట్ స్టెప్ ఇచ్చాం. ఇంకో 2 నెలలు హార్మోన్లు అన్నాం. 4 నెలల తర్వాత వచ్చి ట్యూబులు క్లీన్ చేయించుకోవాలన్నాం. ఎక్కడ తొందర ఎక్కువ వీళ్ళకి బూడింగ్ 1 మంత్లో అయిపోయింది. చూసారా? అట్లా ఏది సమస్య ఉంటే ఆ సమస్యను తొలగించగానే ఏ మెట్టు దగ్గర మీ బిడ్డ అయితే ఉందో ఆ మెట్టు వరకు వెళ్తే మీకు ప్రెగ్నెన్సీ వస్తుందమ్మా. ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కండి అన్నాను. ఫస్ట్ మెట్టు దగ్గరే బిడ్డ ఉంది కాబట్టి ఈజీగా దొరికింది. ఆవిడే ఇక్కడికి వచ్చేసారు. అలా మన అదృష్టం. చక్కగా ఆవిడ టెస్ట్ చేయించుకుని ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేయించుకుని పైగా ఆవిడ పొందిన ఆ భగవంతుడి లీలని మీతో షేర్ చేసుకునే అదృష్టం కూడా భగవంతుడు ఆవిడకి ఇచ్చాడు. అలాగే ఆవిడికి జరిగిన మేలును చూసి మీలో కూడా ధైర్యం కలిగించడానికి ఆవిడ నోటి మాట ద్వారా భగవంతుడు మీకు కూడా తెలిసేటట్టు చేశాడు. ఇదంతా ఎంతో అదృష్టం. సో ఒక్కసారి ఆవిడికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేద్దాం. అలాగేనమ్మా, ఇంతకుముందే మీరు అమ్మా నాన్న కాగలరు బుక్ ఇచ్చాను. మరి ఎన్ని పేజీలు చదివావో తెలియదు. అది అయ్యో లోపలే బుడింగిని వచ్చింది. సరే, ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యము ఇదంతా ఫాలో అయ్యి చక్కగా బిడ్డని కాపాడుకోవడానికి ఏం తినాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్నీ బుక్లో ఉంటుంది. ఇది ఫాలో అవ్వండి అమ్మా.